హలో డియర్ ఫ్రెండ్స్, నేను మీ నిర్మల్ మాట్లాడుతున్నాను. నేను మీకు ఇప్పుడు మన ఇంటి దగ్గర పెరిగే కంచిలాగా పెరిగే పూల మొక్కను చూపించబోతున్నాను. చూడండి, ఇది మన కంపల్లో మన ఇంటి దగ్గర కంచిలాగా వేసుకోవచ్చు. అలంకరణ కోసం దీన్ని పెంచుకుంటారు. ఈ పూలు తెల్లగా అందంగా ఉంటాయి. చాలా చోట్ల ఉంటాయి. చూసారా ఆకులు ఎలా ఉన్నాయో, కాండం ఎలా ఉందో. పువ్వులు తెల్లగా ఉంటాయి. ఆకర్షించుకునే విధంగా, కీటకాలు ఆకర్షించుకునే విధంగా ఉంటాయి. దీనిని సాధారణంగా క్లేరోడెండ్రమ్ ఆక్యులేటం అంటారు. పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. వాల్కమేరియా ఆక్యులేటా. దీనిని ఇంగ్లీష్లో హగ్గర్ బుష్ వెస్ట్ ఇండియన్ ప్రైవేట్ అంటారు. ఈ క్లేరోడెండ్రమ్ జాతులు చెట్లు నెటారుగా లేదా రాంబ్లింగ్ పొదలుగా, అరుదుగా, మూలికలు, శాఖలు గుండ్రంగా, చతుర్భుజాకారంగా, మురుములతో కూడిన యవ్వనంగా ఉంటాయి. నెటారుగా పెరుగుతుంది, పొదలాగా పెరుగుతుంది. కానీ పూలు మట్టికి చాలా అందంగా కనిపిస్తాయి. మన ఇంటికి అందాన్ని ఇస్తాయి. ఫోటోలు కూడా దిగొచ్చు చెట్ల ముందు నుంచొని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. చూసారా అంత పెద్ద పెద్ద చెట్లు? అలంకరణ కోసం పెంచుకుంటారు. ఈ పుష్పగుచ్చము ఆక్సిలరీ సైమ్, టెర్మినల్ థైర్స్ లేదా అరుదుగా కోరింబ్ అంటారు. అంటే ఇవి ఎలా కనపడుతున్నాయో మీరే గమనించండి. చూసారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా స్మెల్ ఏమీ రావటం లేదు, పెద్దగా కొంచెం పర్వాలేదు. మంచి స్మెల్ ఏమీ రావటం లేదు, అలాగని చెడ్డ స్మెల్ కూడా రావటం లేదు. కాండం చూసారా? మరీ మృదువుగా ఏముండదు, కొంచెం గట్టిగానే ఉంటుంది కాండం. ఈ పూలు మన తలలో కూడా పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదు?